Hello, Andy. Hope you all are doing wonderful preparation. Let's begin our session of The Hindu Analysis in Telugu of August 18, 2025. So, here are the list of important articles from today's current affairs for all the upcoming competitive exams. ఫస్ట్ మోస్ట్ ఆర్టికల్ ఈజ్ అబౌట్ ఎలక్షన్ కమిషన్ వర్సెస్ రాహుల్ గాంధీ గారు. సో ఎలక్షన్ కమిషన్ ఏం చెప్తుందంటే మీరు రీసెంట్గా చేసిన ఎలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో అది ప్రూవ్ చేయకపోతే యూ హ్యావ్ టు కమ్ ఫార్వర్డ్ అండ్ అపాలజైజ్ టు ద హోల్ నేషన్ అని. రాహుల్ గాంధీ గారు ఏమంటున్నారంటే వై డిస్క్రిమినేషన్, సేమ్ థింగ్ డన్ ప్రీవియస్లీ బై సమ్ బీజేపీ ఎంపీస్ ఆన్ రాయ్బరేలీ లోక్సభ ఎలక్షన్స్ గురించి జరిగినప్పుడు అప్పుడు ఎందుకు మాట్లాడలేదు, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు అనేది. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ సమ్ రష్ ఈస్ గోయింగ్ బిట్వీన్ దీస్ టూ అండి బికాస్ ఆఫ్ దిస్ vote related aspects. And yes, and the most important article, GST reforms ఏవైతే మనం తీసుకొచ్చామో ఇట్స్ గోనా బూస్ట్ ద ఎకానమీ ఆఫ్ ద నేషన్ యాజ్ వెల్ యాజ్ ఇట్ విల్ గోనా బెనిఫిట్ బోర్ పూర్ అండ్ మిడిల్ క్లాసెస్ అని చెప్పి మోడీ గారు అంటున్నారు. సో ఇట్స్ ఎ వెల్కమ్ మూవ్. మనం ఆల్రెడీ నిన్నటి సెషన్లో ఈ జిఎస్టీ రిఫార్మ్స్ గురించి క్లియర్ కట్గా డిస్కస్ చేసాం. అండ్ ఎస్, మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఆఫ్ ద డే, సిపి రాధాకృష్ణన్ గారు ఎన్డీఎస్ విపి క్యాండిడేట్గా అంటే వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్గా అనౌన్స్ చేశారు. సో ఒక్కసారి లక్ష్మీకాంత్లో బేసిక్స్ చూడండి, ఆర్టికల్స్, రోల్స్, ఫంక్షన్స్ రిలేటెడ్గా. సో ఆర్టికల్ 63 to 71 డీల్స్ విత్ ద వైస్ ప్రెసిడెంట్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ అండి, మనకి తెలుసు. అండ్ ఎస్, హీఈస్ ఫ్రమ్ తమిళనాడు. ఇంతకుముందు మహారాష్ట్ర గవర్నర్గా ఉన్నారు, తర్వాత తెలంగాణ గవర్నర్గా ఉన్నారు. అండ్ ఎస్, మెజారిటీ ఇప్పుడు ఎన్డీఏ ఉంది కాబట్టి డెఫినెట్లీ హీస్ గోన్ బికమ్ ఏ వైస్ ప్రెసిడెంట్ సూన్. అండ్ 5 బర్డ్ స్పీషీస్ అడాప్టెడ్ టు సిటీస్ అనేది ఇది ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇచ్చారండి. అండ్ 5 నేమ్స్ ఇచ్చారు. సో ఇట్స్ జస్ట్ అబౌట్ సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్ కైండ్ ఆఫ్. సో మనందరికీ డార్వినియన్స్ థియరీ తెలుసు కదా, అలా మాట. సో హౌ దీస్ బర్డ్స్ ఆర్ గెటింగ్ అడాప్టెడ్ టు ద సిటీస్ అనేది ఇక్కడ ఒక పాయింట్ ఉంది. అండ్ ఎస్, జిఎస్టీ స్లాబ్స్ ఆర్ గోయింగ్ టు slabs cuts are going to boost the real estate another one more article. And yes, this is one more article related to the bird species which I already mentioned. అర్బన్ హైదరాబాద్ హౌ ఫార్ సూటబుల్ ఫర్ ఫ్యూ బర్డ్స్ అన్నది సర్వే రిలేటెడ్ హైలైట్స్ ఇచ్చారు. ఇక్కడ ఐయుసిఎన్ లిస్ట్ ఒకటి ఇచ్చి 400 వాలంటీర్స్ ఇచ్చిన రిపోర్ట్స్ని, అప్డేట్స్ని, హైలైట్స్ని ఎవ్రీథింగ్ రిలీజ్ చేశారు. అండ్ 26 నెంబర్ ఉన్న పాలపిట్ట కేమ్ డౌన్ టు 4. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ కన్సర్న్. వాట్ ఆర్ ద ఛాలెంజెస్ అండ్ వాట్ ఆర్ ద రీజన్స్, వాట్ ఆర్ ద ఓవరాల్ అబ్జర్వేషన్స్ అండ్ డైవర్సిటీ థింకింగ్ రీజన్స్ ఏంటి అన్నది ఇక్కడ ఫ్యూ ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇచ్చారు. అండ్ ఎస్, దిస్ ఈస్ అనదర్ ఆర్టికల్ వేర్ ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ సిట్ టు డిసైడ్ ఆన్ ధర్మస్థల ప్రూఫ్. నేను ఆల్రెడీ ఈ ధర్మస్థల ఇష్యూ గురించి మాట్లాడదాం అనుకున్నాను. సో ఐ థింక్ దిస్ ఇస్ ద టైమ్ టు డిస్కస్. It's a sensitive issue కదా, how to address and I was thinking అండి. బట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో there's a lots of important dimensions involved like whistleblowers act, SIT, investigations, governance and all these things. So SIT, how it is different from CBI, on which conditions they form this and what are the different scenarios in India where previously SIT was formed అనేది ఆలోచించాలి. సో సుప్రీం కోర్ట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్స్ ఫామ్ చేస్తారు టు డీల్ విత్ ద హైలీ సెన్సిటివ్ కేసెస్ ఆర్ కన్జర్వేటివ్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు దే ఫామ్ ద సిట్. ఫర్ ఎగ్జాంపుల్ 1984లో యాంటీసిక్ రియార్డ్స్ గురించి ఫామ్ చేశారు, బ్లాక్ మనీ గురించి హ్యాండిల్ చేయమని చెప్పి ఒక సిట్ ఫామ్ అయింది. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ లా రిలేటెడ్ ట్రైన్డ్ బాడీస్ ఎవరైతే ఉన్నారో దే గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ getting investigations done properly when the Supreme Court or judiciary feels like proper investigations జరగట్లేదు అన్నప్పుడు దే ఫామ్ ఏ సిట్ అండి. అండ్ ధర్మస్థలలో ఏం జరుగుతుంది, అసలు ఇదంతా ఏంటి, అసలు సౌజన్య కేసుకి ఇది ఎలా రిలవెంట్, ఒక రిలీజియస్ సెంటర్, వై ఇట్ ఈస్ ఇన్వాల్వింగ్ సో మచ్ ఆఫ్ కాంట్రవర్సీ అండ్ సో మచ్ ఆఫ్ థింగ్స్ గోయింగ్ ఆన్, సో వాట్ హ్యాపెన్ టిల్ నో, వై ఇట్ వాజ్ నాట్ కేమ్ ఇన్ టు లైట్ టిల్ నో, ఆల్ దీస్ థింగ్స్ మనం ఒక సెపరేట్ వీడియో చేసి డిస్కస్ చేసి బోత్ అక్కడ జరుగుతున్నది యాజ్ వెల్ యాజ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎథిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, గవర్నెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎవ్రీథింగ్ వీ విల్ బీ గోయింగ్ టు రిలీజ్ ఎ సెపరేట్ session on this Sunday. For now, this is all about it. And yes, Naidu garu is going to attend this NDA's vice president nomination meet in Delhi. నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా, దట్ ఈస్ ద వన్. అండ్ త్వరలో మైసూర్లో జరగబోయే దసరా ఫెస్టివల్స్ గురించి హౌ దే ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ దిస్ అప్కమింగ్ ఈవెంట్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ హైలైట్స్ ఇస్తున్నారు. అండ్ ఎస్, దిస్ ఇస్ వన్ మోర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ about Bihar's elections, sir, Aadhaar related issues, and especially talking about EC has to release this 65 lakh voters ఎవరైతే ఎక్స్క్లూడ్ చేశారో అది. ఇక్కడ సుప్రీంకోర్టు ఫ్యూ డైమెన్షన్స్ ఇస్తుంది. మనం ఆల్రెడీ లాస్ట్ ఒక 15-20 డేస్ నుండి ఇదే ఆర్టికల్స్ రిలేటెడ్గా మాట్లాడుతున్నాం కదా. సో ఇట్స్ అగైన్ కైండ్ ఆఫ్ సమ్మరీ ఆఫ్ దోస్ టాపిక్స్. సో వాట్స్ హ్యాపెనింగ్, వై దిస్ ఈస్ హ్యాపెనింగ్ అండ్ హౌ ఇట్ కెన్ బీ ట్యాకిల్డ్ ఆర్ సాల్వ్డ్ అన్నది ఒక్కసారి అనాలిసిస్ ఇచ్చారు. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ సమ్మరీ, దట్స్ ఇట్, నథింగ్ మోర్ దెన్ దట్. అండ్ ఎస్, దిస్ ఇస్ వన్ మోర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిలేటెడ్ టు
the Alaska summit and the highlights of the discussion between Trump and Putin, how they are going to tackle this Ukrainian war and Zelensky's version. Of course, all the nations are coming up with the solution as ceasefire, but Putin is saying it's not possible because of the root causes. So instead of that, a comprehensive peace agreement can be done. Which can address this issue, as well as Trump is saying the best way to end this horrific war is immediate ceasefire, and Putin came up with three core demands అండి. For example, recognition for the Ukrainian territories it has annexed, and Ukraine's neutrality or demilitarization. So just imagine it's a kind of trilateral summit now between Putin, Trump, and Zelensky. So how it gonna end, and what are the different nations at the global level are coming up with different versions. All these things just again summary laga icharu, and I always tell you study letters to the editor because it gives a diverse views and analysis and which will be helpful for writing wonderful mains answer. So coming up, this is about Namibia. India shows a new way to engage Africa. So it's all about reshaping Africa's engagement with a smart and issue-based partnership, especially focusing on Namibia అండి. where recently Namibia's National Assemblyలో మన ప్రైమ్ మినిస్టర్ గారు అడ్రస్ చేసిన విధానం, how we started with using the phrases and deliberate effort to engage with culturally meaningful terms and all these things. It's a kind of uh, giving them a connectivity and bond kind of through his speech. It's a kind of three-step logic where evoking shared historical solidarities, engaging in present day pragmatic cooperation, and investing in long term ఫ్యూచర్ ఓరియంటెడ్ టైస్ అండి. బికాజ్ మనకి తెలుసు ఇండియా ఆఫ్రికా రిలేషన్స్ చాలా ఇంపార్టెంట్ బేస్డ్ అపాన్ దిస్ క్రిటికల్ మినరల్స్ అండ్ ఫ్యూ అదర్ డైమెన్షన్స్, ట్రేడ్, ఎనర్జీ అండ్ ఆల్ దీస్ థింగ్స్. సో ఇక్కడ నమీబియా ఫోకస్ ఎందుకు అని అంటే దేర్ ఆర్ అగైన్ మల్టిపుల్ రీజన్స్ బికాస్ ఆఫ్ దిస్. మనం నమీబియాకి చేసిన ఏదైతే ఎక్స్చేంజ్ ఆఫ్ టెక్నాలజీ కానీ, యూపీఐ రిలేషన్స్ కానీ, అంటే 3-4 డైమెన్షన్స్ సపోర్టింగ్ ఇన్ దేర్ IT sector or science and technology India wing and all these things, and how we are symbolically important, and what are the outcomes, how can it helpful for the further best relations and all. For example, 2 MOUs done on entrepreneurship and health, and also we helped a lot for this disaster resilient infrastructure and all these things. So it's all about India's credibility as building itself as a strong global leader అనుకుంటున్నాం కదా. సో గ్లోబల్ సౌత్లో కానీ, ఇండో పసిఫిక్ రీజియన్లో కానీ, how we are bringing these collaborations, and how from that New Delhi is trying to make itself so strong, where we are working strong vision of Viksit Bharat అంటే డెవలప్డ్ నేషన్ బై 2047 అవ్వాలనుకుంటున్నాం కాబట్టి all these kind of works really important అని. Just few cooperations, knowledge based exchanges, technology based exchange, and natural partners in different యురేనియం ప్రొడక్ట్స్ అండ్ క్రిటికల్ మినరల్స్ అవన్నీ కూడా ఇక్కడ చెప్పున్నారు. సో నేను చెప్పాను కదా, వెన్ ఎవర్ యు ఆర్ డూయింగ్ ఎనీ ఇంటర్నేషనల్ రిలేషన్స్ బిట్వీన్ టూ నేషన్స్, ఫార్మాట్ ఒకటి చెప్పాను అలా చేయాలని. ఫర్ టుడే క్వశ్చన్ ఆఫ్ ద డే ఈజ్, హార్న్ ఆఫ్ ఆఫ్రికాలో ఎన్ని స్టేట్స్ ఉంటాయి, ఆ స్టేట్స్ ఏంటి, మన కామెంట్ సెక్షన్లో ఆన్సర్ టైప్ చేసి పెట్టండి. అండ్ ఇఫ్ పాసిబుల్ ఆన్సర్తో పాటు మ్యాప్ పాయింటింగ్ కూడా ఒకసారి చూడండి. అండ్ దిస్ ఈజ్ ద వన్ మోర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఆఫ్ ద డే. So it's all about our Honorable PM's Independence Day address from Red Fort, where he mentioned about few freedom fighters names and including some of their words in his speech, as well as he mentioned about archaeological survey of India approach to conserving the nation's built heritage. So adi elaga India's past can be conserved properly, whether it's a text, whether it's culture, whether it's a heritage, so that the future generation should know what happened in the past another. So what is the role of ASI in that, as the country which is very much diverse as ours, how this conservation can be done, and the meaning and the value of these should be positional and contested అన్నది analysis ఇచ్చారు. Just go through that once. The one who are writing mains can be helpful this article, and that's it. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. ఇందులో చాలా అనాలిసిస్, ఫ్యాక్ట్స్ అండ్ ఇంపార్టెంట్ ఇన్పుట్స్ ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కేస్ స్టడీస్ అండ్ కేసెస్ కూడా ఇచ్చారు. అంటే రీసెంట్‌గా ఏదైతే సుప్రీం కోర్ట్, ఎలక్షన్ కమిషన్, ఈ అలిగేషన్స్, మ్యానిపులేషన్స్ ఆఫ్ ఎలక్టరల్ రిఫార్మ్స్ అండ్ ఇవన్నీ డిస్కషన్స్ జరుగుతున్నాయో, ఇక్కడ ఫ్యూ అబ్జర్వేషన్స్ చెప్పారు. హౌ దిస్ మోడీ రిజైమ్ ఈజ్ ప్రొమల్గేటెడ్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ అదర్ ఎలక్షన్ కమిషనర్స్ అపాయింట్మెంట్ కండిషన్స్ అండ్ సర్వీసెస్ ఆఫ్ దిస్ యాక్ట్ ఇన్ 2023 అని. And a few cases like Anup
Baranwal versus Union of India, and other cases like Jaya Thakur and others versus Union of India. And what is this constitution bench analyzed this article 324 of the constitution, where it is talking about the appointment of election commissioner and all these things, and how it failed to prescribe a body free from the ruling executive for installing the ECI. ఇవన్నీ కూడా ఒకసారి మాట్లాడారు. అంటే మోడర్న్ కాన్స్టిట్యూషన్స్ హ్యావ్ రీఆర్గనైజ్డ్ ద నీడ్ టు ఎవాల్వ్ ఫోర్త్ బ్రాంచ్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ అడిషన్ టు ద ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ అండ్ లెజిస్లేచర్. ఇది ఒకటి మాట్లాడారు. ఇట్స్ ఎ వండర్ఫుల్ ఆర్టికల్ అండి. ఒక్కసారి వీలైతే కనుక జస్ట్ గో త్రూ వన్స్. ఐ విల్ యాడ్ దిస్ ఇమేజ్ ఇన్ అవర్ అఫీషియల్ టెలిగ్రామ్ పేజ్ అండి. బికాస్ నేను ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా మీ ఓన్ అనాలిసిస్ అండ్ థాట్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ దిస్ ఇస్ సచ్ ఎ వండర్ఫుల్ ఆర్టికల్ విచ్ కవర్స్ లాట్స్ ఆఫ్ వెర్షన్స్ కాబట్టి. అండ్ ఎస్, దిస్ ఇస్ అబౌట్ ఇండియాస్ పేటెంట్ రైట్స్ అండి. ఇది చాలా ఇంపార్టెంట్ అగైన్ ఫర్ మెయిన్స్ అండ్ బోత్ ప్రిలిమ్స్ టూ. So India is steadily moving from being a merely consumer of global technology to becoming its creator, where we are focusing a lot on Make in India and investing in research and development lot. Kabatti, we have to focus on patent rights also అని చెప్పి ఇక్కడ few datas, few observations and few figures of these updates ఇచ్చారు. ఒకసారి చూడండి. అండ్ డేవిడ్ గ్రాస్ అమెరికన్ థియరిటికల్ ఫిజిసిస్ట్ ఎవరైతే ఉన్నారో, హీఈస్ ఏ కో రిసిపియంట్ ఆఫ్ 2004 నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజిక్స్. బెంగళూరులో జరిగిన క్వాంటమ్ ఇండియా సమ్మిట్ 2025లో హీ మేడ్ ఎ స్టేట్మెంట్ దాట్ ఫస్ట్ డిస్కవర్ దెన్ ఇన్వెంట్ అండ్ దెన్ మేక్ అని. సో ఫ్యూ ఫ్యాక్ట్స్ అండ్ డేటా ఇచ్చారు. జస్ట్ మేక్ ఏ లిస్ట్ ఆఫ్ నోట్, దట్స్ ఇట్. అండ్ 100 years ఎగో, 50 years ఎగో, ఆల్వేస్ ఇంపార్టెంట్. ఒకసారి చూసి పెట్టుకోండి. అండ్ ఎస్, ఇది నేను ఇమేజ్ యాడ్ చేస్తాను, హైలైట్స్ ఒకసారి నోట్ చేసుకోండి. అండ్ దిస్ ఈస్ వన్ మోర్ ఆర్టికల్ అబౌట్ దిస్ క్లౌడ్ బస్ట్ ఇన్ కథువా అండి. మనం లాస్ట్ 20 days నుండి ఆల్మోస్ట్ ఎవ్రీ అదర్ డే we are seeing this cloud burst or landslide or flood somewhere or other. So they might be having high chances of appearing questions on these basics like natural disasters and all these things. ఒకసారి చూసుకొని సరిపోతుంది. అండ్ ఎస్, ఉత్తరాఖండ్ క్యాబినెట్ క్లియర్స్ బిల్ ఫర్ మైనారిటీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. సో స్టేట్స్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ చూడాలండి. ఫర్ ఎగ్జాంపుల్ ద స్టేట్ విచ్ ప్రమోటెడ్ ఆర్గానిక్ ఫార్మింగ్ ఫస్ట్ ఏది, అండ్ ఫస్ట్ బెగ్గింగ్ బ్యాన్ చేసిన స్టేట్ ఏది, ఆర్ ద ఫస్ట్ డిజిటల్ లిటరసీ అటైన్ చేసిన స్టేట్ ఏంటి, కైండ్ ఆఫ్. ఇఫ్ మీకు తెలిస్తే ఆన్సర్స్ మన కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. అండ్ ఎస్, నేపాల్ పిఎం ఈజ్ గోయింగ్ టు విజిట్ ఇండియా నెక్స్ట్ మంత్. దిస్ ఈస్ వాట్ అఫీషియల్స్ మీట్ ఇన్ కఠ్మండు సెట్. సో మనం గ్లోబల్ సౌత్లో వీఆర్ బిల్డింగ్ అవర్ సెల్ఫ్ స్ట్రాంగ్ అండ్ వీఆర్ ఫోకసింగ్ ఆన్ నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ యాజ్ వెల్ యాజ్ విశ్వమిత్ర పాలసీ, అంటే గ్లోబల్ ఫ్రెండ్ కైండ్ ఆఫ్. ఎందుకు అంటే whenever any emergency or incident happens, we are the one like first responders. Whether it's a disaster, whether it's emergency, we support our help and aid. So that's how we are building ourselves strong in global south gani, Indo-Pacific region gani. And of course Vishwamitra policy is the one, and neighborhood first policy is the one where we are stressing on having strong relations with these neighboring states as well as the nations from the western nations and all these things. ఒకసారి దీనికి రిలేటెడ్ హైలైట్స్, బైలేటరల్ రిలేషన్స్ అండ్ డిఫరెంట్ డైమెన్షన్స్ ఏదైతే ఉన్నాయో కమింగ్ డేస్లో మనం మాట్లాడదాం. అండ్ దీస్ టూ ఆర్ వర్కింగ్ స్ట్రాంగ్లీ ఆన్ కంబాటింగ్ దిస్ టెర్రరిజం టూ. అండ్ బోర్డర్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో, క్రాస్ బోర్డర్ టెర్రరిజం అలాంటివి కైండ్ ఆఫ్ దే ఆర్ వర్కింగ్ స్ట్రాంగ్. సో వాట్ ఆర్ ద అదర్ ఏరియాస్ అండ్ ఆఫ్ ఛాలెంజెస్ యాజ్ వెల్ యాజ్ కన్సర్న్స్ యాజ్ వెల్ యాజ్ ఇంట్రెస్ట్, అది కూడా వీ విల్ బి డిస్కసింగ్ ఫ్రమ్ దీస్ strengthening bilateral security cooperation and border management perspective in upcoming sessions అండి. ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ పర్స్పెక్టివ్లో బోత్ ఫర్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఇది చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. అస్సాంస్ దిబ్రూ షిఖోవా నేషనల్ పార్క్ ఏదైతే ఉందో, ద ఓన్లీ హ్యాబిటేట్ ఆఫ్ ఫెరల్ హార్సెస్ ఇన్ ఇండియా ఈస్ గెటింగ్ థ్రెడ్ బికాస్ ఆఫ్ దిస్ గ్రాస్లాండ్ ఇన్వేడర్స్. అది చెప్తుంది స్టడీస్. అంటే రీసెంట్లీ స్టడీ ఏం చెప్పింది, 2 నేటివ్ ప్లాంట్స్ అండ్ ఇన్వేసివ్ ప్లాంట్ స్పీసీస్ ఆర్ చేంజింగ్ ద కంప్లీట్ రివర్ అండ్ ఎకోసిస్టమ్ ఆఫ్ ద నేషనల్ పార్క్ అనేది. ఇక్కడ ఫ్యూ స్టడీస్, వాటి నేమ్స్ అండ్ సైంటిఫిక్ నేమ్స్, పర్సంటేజెస్, స్క్వేర్ కిలోమీటర్స్ దిస్ నేషనల్ పార్క్ స్పాన్ అక్రాస్ అన్నీ ఇచ్చారు. మీకు అంత డీటెయిల్డ్గా అవసరం లేదు. బట్ ఎస్, ఈ నేషనల్ పార్క్ ఎక్కడుంది, అస్సాంలో ఉన్న అదర్ నేషనల్ పార్క్స్ ఏంటి, సో వాట్ ఈస్ ఇట్ ఆల్ అబౌట్, అండ్ హౌ దిస్ రివర్ ఫ్లడ్స్ ఆఫ్ దిస్ బ్రహ్మపుత్ర అండ్ హౌ ఇట్ ఈస్ increasing anthropogenic pressures from villages located in its boundaries, and what are the other observations of these studies అనేది ఇంపార్టెంట్. సో నాకు ఈ ఆర్టికల్, ఈ పేపర్ ఆర్టికల్కి రిలేటెడ్గా నాకు ఇంపార్టెంట్ అనిపించిన కొన్ని ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ నేను మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను చూడండి. ఫర్ నౌ క్వశ్చన్ అండ్ ద క్వశ్చన్ ఆఫ్ ద డే, నంబర్ ఆఫ్ రామ్సార్ సైట్స్ ఎన్ని ఒకసారి టైప్ చేయండి, యాజ్ వెల్ యాజ్ వాట్ ఆర్ ద అదర్ నేమ్స్ ఆఫ్ ద అదర్ నేషనల్ పార్క్స్ ఇన్ అస్సాం.
అంటే 1 ఆర్ 2 టైప్ చేయండి. నథింగ్ మోర్ దాన్ దట్. ఒకసారి ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ గివింగ్ రివిజన్ ఆఫ్ యువర్ బేసిక్స్ యాస్ వెల్ యాస్ స్టాటిక్, అండ్ వెన్ యూ ఆర్ రైటింగ్ యువర్ ప్రిలిమ్స్ ఇట్ విల్ బీ ఈజీ ఫర్ యూ టు ఐడెంటిఫై ద రైట్ ఆన్సర్స్ అండి. దట్స్ వై ఐఎమ్ ఆస్కింగ్ యూ టు డూ దిస్. ఆల్రెడీ చెప్పాను కదండీ! దే ఆర్ పర్సూయింగ్ పీస్ అండ్ వర్కింగ్ టువర్డ్స్ సీజ్ ఫైర్ అండ్ ఎవ్రీథింగ్. సో, Putin agreed to US. This is what all about. And they are coming up with this security guarantees, especially this సమ్మిట్‌లో జరిగిన హైలైట్స్ అండి. సో, దీస్ ఆల్ ఆర్ అబౌట్ టుడేస్ కరెంట్ అఫైర్స్ అండ్ హైలైట్స్ ఆఫ్ ద డే. స్టడీ వెల్. ఆల్ ది బెస్ట్. అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవ్వండి ఫర్ రెలెవెంట్ పీడిఎఫ్స్ అండ్ కంటెంట్. హ్యావ్ ఎ ఫెంటాస్టిక్ డే. థాంక్ యూ.